మార్నింగ్ అందరికి. సో మీ అందరికి తెలుసు నిన్న నేను చార్జ్ తీసుకోవడం జరిగింది. సో మీ అందరికి తెలుసు నెల్లూరులో రొట్టెల పండుగ ఎంత ప్రతిష్టాత్మకంగా చేస్తారో. సో వాళ్ళు చాలా మంది మీరు ఎంప్లాయ్మెంట్ అవుతారు. మనకు ఆల్మోస్ట్ 6 days మనకి ఇది పండుగ జరుగుతుంది. దానికి సంబంధించి ఆల్రెడీ మీకు ప్రాపర్ బ్రీఫింగ్ అంతా ఇవ్వడం జరిగింది. అలాగే ఇన్ఛార్జెస్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో కొన్ని ప్లేసెస్ లో 2 షిఫ్ట్లు నడుస్తుంది, కొన్ని ప్లేసెస్ లో 3 షిఫ్ట్లు నడుస్తుంది. సో అది మనకు మెయిన్ ఈ బందోబస్తు మనకు 2 ఇష్యూస్. ఒకటి ట్రాఫిక్ రెగ్యులేషన్, రెండోది మనకు దర్గా దగ్గర ప్రిమైజెస్ లో డివోటీస్ ఎవరైతే వస్తారో బాతిక్ గార్డ్ దగ్గర, తర్వాత గంధం ఏ రోజైతే మనకు 18th నైట్ ఆ రోజు మనకు కొద్దిగా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. అది మనం కొద్దిగా పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. బాతిక్ గార్డ్ దగ్గర ఈవెందో మనకు లోతు తక్కువ ఉన్నా కూడా సో ఎవ్రీ టైం మనం ఏంటంటే ఎవరైతే అక్కడ పోస్టింగ్ చేసి ఉంటారో వాళ్ళు ఎప్పుడు అలర్ట్ ఉండాలి. ఎందుకంటే పెద్దవాళ్ళతో పాటు చిన్నపిల్లలు కూడా జాగ్రత్తగా మనం ఎవరైతే అక్కడ ఉన్న వాళ్ళు కొద్దిగా అలర్ట్ గా ఉండాలి. అట్ ది సేమ్ టైం డివోటీస్ ఎవరైతే వస్తారో వాళ్ళు ఎంతో దూరం నుంచి వస్తారు. సో వాళ్ళతో మనం కొద్దిగా సక్రమంగా మనం ప్రవర్తించాలి. సో ఎక్కడ మనం హార్ష్ కాదంటే ఈవెందో ప్రాపర్ గానే మాట్లాడాలి, పేషెన్స్ తోనే మాట్లాడాలి. సో ఎక్కడ మనం హార్ష్ ఉండకూడదు. ఎందుకంటే ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా చిన్న వీడియో బయటకు వచ్చింది అనుకోండి, సో ముందు ఏం జరిగిందో చూపించారు, తర్వాత ఏం జరిగిందో చూపించారు. అలాంటి సిచ్యువేషన్ రాకోకున్నట్టుగా ప్రతి ఒక్క టైంలో పేషెన్స్ గా ఉండండి. సో మీకు కావాల్సిన ఏదైతే వెల్ఫేర్ ఉందో అదంతా రెగ్యులర్ గా జరుగుతున్న పండుగ కాబట్టి ఎవరు వచ్చినా కూడా ఏ ఆఫీసులో ఉన్నా కూడా దానికి సంబంధించి ఫుడ్ కు సంబంధించి కానీ మీ అకౌంట్ సంబంధించి ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా మీరు ఇన్ఛార్జెస్ ద్వారా మీకు చెప్పినా కూడా దాన్ని కూడా రెక్టిఫై చేసుకుంటాం. సో ఇంత మనం డిపార్ట్మెంట్ మనము ఎక్కడ ఇష్యూస్ రాకుండా చేసుకోవాలి. సో అలాంటివి జరగకోకున్నట్టు కూడా చూసుకోవాలి. సో ఎస్పెషల్లీ ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ నిన్న ఎవరైతే ఉంటారో మీ ఇన్ఛార్జెస్ లో సో